రాజుపాలెం, దొడ్డుపట్ల, గంగడపాలెం, లక్ష్మీపాలెం గ్రామాల్లో వరద ముంపుకు గురైన లంకవాసులను నేడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారు. నర్సాపురం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించవలసి ఉండగా నర్సాపురం పర్యటన రద్దయింది. యలమంచిలి మండలంలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం భీమవరం మీదుగా అమరావతి చేరుకుంటారు. గ్రామాలని రెండో రోజు పర్యటించనున్న చంద్రబాబు అంటే రాత్రి ఏదైతే త్రుటిలో తప్పిన ప్రమాదం అక్కడి నుంచి నేరుగా ఈ పాలకొల్లు రామచంద్ర గార్డెన్లోకి రాత్రి అంతా బస్ చేయడం, అలాగే కూడా ఇప్పుడు భారీ ఎత్తున కూడా కార్యకర్తలందరూ చేరుకుంటున్నారు. ఇక్కడ యలమంచిలి మండలం సంబంధించి ఏదైతే వరద ముంపు గ్రామాలు ఉన్నాయో అన్నీ కూడా సందర్శించనున్నారు. అలాగే అంటే నర్సాపురం షెడ్యూల్ కూడా ఈరోజు క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఓన్లీ యలమంచిలి మండలం సంబంధించినన్ని కూడా పర్యటించనున్నారు. అనంతరం ఇక్కడ నుంచి నేరుగా భీమవరం మీదుగా మళ్ళీ విజయవాడ చేరుకుని అమరావతి చేరుకునే దిశగా ఉన్నారు. ఇక్కడ చూస్తున్న విజువల్స్లో కూడా భారీ ఎత్తున అంతా కూడా కార్యకర్తలు ఇక్కడ ఏదైతే రామానాయుడు సైన్యం ఉన్నారో ఇక్కడ భారీ ఎత్తుగా పాలకొల్లో కూడా అంతా కూడా చేరుకున్నారని చూస్తున్నాం. ఎలాగైతే పెద్ద ఎత్తున అంటే భారీ సంఖ్యలో కూడా చంద్రబాబు నాయుడు జై అంటూ కూడా నినాదాలు చేసుకుంటూ కూడా ఇక్కడ భారీగా చేరుకుంటున్నారు. చూస్తున్నాం ఇక్కడ ఏదైతే వరద ముంపు గ్రామాలన్నీ కూడా పర్యటించిన అనంతరం మళ్ళీ పాలకొల్లు ఏదైతే ఈ రామచంద్ర గార్డెన్లో బస్ చేశారో అక్కడికి నేరుగా చేరుకుని మళ్ళీ ఇక్కడ విలేకరుల సమావేశంలో పాల్గొన్న అనంతరం అంటే ఇటు భీమవరం మీదుగా అమరావతి చేరుకుంటారని చెప్పి ఈ పార్టీ వర్గాలు అలాగే కూడా నాయకులు కార్యకర్తలు కూడా మీడియాకు వెల్లడించడం జరిగింది. కెమెరామెన్ మోహన్తో